ఈరోజు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టి ప్రశాంతమైన వాతావరణం నెలకొనేదానికి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో అన్ని సమస్యలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి శుభ సమయం. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. మీరు విష్ణు సహస్రనామావళిని పారాయణం చేస్తే మీకెంతో శుభకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులు విదేశీ యానానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల పట్ల ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. దైవబలం మీద విశ్వాసం ఉంచితే విజయం మీదే. ఇష్టదైవారాధన మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో ఏ పనిలోనూ ముందడుగు వేయలేకపోతారు. ముఖ్యమైన పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఒత్తిడి అధిగమించేందుకు యోగా చేయాల్సి వస్తుంది. శివ పంచాక్షరి జపం జపిస్తే మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు కర్కాట రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజంతా సరదాగా సంతోషంగా గడిపేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని పనుల్లో సానుకూలత ఉంటుంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం మీకు చాలా శుభకరంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. కుటుంబంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్రిక్తత కూడా కుటుంబంలో ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శని స్తోత్ర పారాయణంతో మీరు మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాల కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసరానికి ధనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారాలు అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. వైద్య చికిత్స కోసం డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. షేర్స్లోనూ స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టకండి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాల కారణంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి మీకు ఉంటుంది. ఒక మహిళ కారణంగా మీరు ఈరోజు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. జలాశయాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి వ్యవహారాలు, వారసత్వపు ఆస్తి వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అభయాంజనేయ స్వామి ఆరాధన మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. కార్యసిద్ధి, విజయం మీ వెంటే ఉంటాయి. అంతటా విజయమే ఉండడం వల్ల సంతోషం విస్తరిస్తుంది. భూలాభం, వస్తులాభాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఇష్టదేవతారాధన మీకు చాలా శుభకరంగా ఉంటుంది. ఈరోజు ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి వ్యాపార రంగాలలో వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు అశాంతిని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ సహనంతో ఉంటే పరిస్థితులు మీకు చక్కబడతాయి. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండడం మీకెంతో అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మీకు మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈరోజు
విశేషించి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ ఫలిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలు మీకున్నాయి. స్నేహితులు, బంధువులతో విహారయాత్రకు వెళ్ళేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు చాలా శుభకరంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవల కారణంగా అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు మీకుంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి సామాన్య ఫలితాలే ఉంటాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు. శని స్తోత్రం పఠిస్తే మీకు మెరుగైన ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంది. చివరగా మీనరాశి చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంటా బయట తీరిక లేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇంటి మరమ్మతుల కోసం అధిక ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో ఆశించినంత పురోగతి ఉండదు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు శివాష్టకం పఠిస్తే మీకు ఈరోజు ఎంతో మేలు జరిగేదానికి అవకాశం ఉంది.